వాళ్ళు తిట్టకపోయినా కూడా వీళ్ళే ఏదో రకంగా తిట్టించుకోవాలా, లేకపోతే ఏదో రకంగా స్టార్ట్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో సెల్ఫ్ గోల్ వీళ్ళే వేసేసుకుంటున్నారు. అంటే నెగటివ్ లో పాజిటివ్ వెతుక్కుంటున్నట్టున్నారు వీళ్ళు. ఒకటి వాలంటరీ ఇష్యూలో అలాగే జరిగింది. రెండో అక్కడ టిప్పర్ డ్రైవర్ కి సింగనమల వీరాంజనేయులు గారికి టికెట్ ఇచ్చారని చెప్పి అక్కడ కామెంట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్రలో వీళ్ళందరూ కూడా జాయిన్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ ఆ ఓట్లన్నీ మరలా వైసీపీకి టర్న్ అయిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి దాంట్లో ఇలా సెల్ఫ్ గోల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ వీళ్ళు. అవును, అంటే రాజకీయాలు చేయడం చేత కానప్పుడు, ప్రజాసేవకి అంకిత భావం లేనప్పుడు జరిగే అంశాలన్నీ ఇవే. ఎవరికి ఏదో పుస్తకాలు చదివే ఉంటారు, కానీ నాకు తెలిసి ఒకసారి ఒక మాట తరిమల నాగిరెడ్డి గురించి మాట్లాడే అర్హత జగన్కి ఎక్కడ ఉందన్నాడు. పుచ్చలపల్లి సుందరయ్య గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదు అని అన్నాడు. అంటే ఈయనకేదో వాళ్ళు బాగా దగ్గర బంధువులు అయినట్టు, వాళ్ళ సిద్ధాంతాలు అయినట్టు. అండ్ అసలే నువ్వు బీజేపీ పార్టిసిపేట్ చేసి వచ్చినాడు కదా సార్, ఆ మాత్రం ఉండదంటారా? కాదు, నీతో గత ఎన్నికల్లో ఉండటానికి వచ్చినటువంటి సిపిఐ సిపిఎంను వదిలేసావు. అవును. బహుజనులు అని చెప్పుకునే బిఎస్పీని వదిలేసావు. అవును. ఆ రోజు తెలుగుదేశాన్ని వదిలేసావు. ఈరోజు తెలుగుదేశాన్ని కలుపుకొని దళితులకి కమ్యూనిస్టులకి వ్యతిరేకమైనటువంటి మనువాదంతో ఉండేటువంటి బీజేపీతో నువ్వు వంటగాగుతా ఉన్నావు. నువ్వు చెగువేరం చదివేమంటే మేము నమ్మాలనా? పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచన విధానం నీలో ఉందంటే కాస్త హిస్టరీ తెలిసిన వాళ్ళం, ఉద్యమాలు తెలిసిన వాళ్ళం మేము నమ్మాలనా? తరిమల నాగిరెడ్డి పేరు ఉచ్చరించే హక్కే నీకు లేదంటే నీకుందా? అంతేగా. ఏం మాట్లాడతారు అంటే డైలాగు రాసిస్తే, లేకపోతే సొంతగా చదవచ్చేమో, ఉపన్యాసం ఇవ్వచ్చేమో, కానీ భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు, ఇళ్ల కోసం జరిగినటువంటి పోరాటాలు, చదువు కోసం జరిగిన పోరాటాలు, రేషన్ కార్డు కోసం జరిగిన పోరాటాలు, కరెంటు కోసం జరిగినటువంటి పోరాటాలు, ఇవన్నీ ఇప్పుడు ఏ పోరాటం ఎవడు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ దేనికోసం అయితే పోరాడిందో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అవును సార్. తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం. ఈరోజు కమ్యూనిస్టులు దాన్ని ఆహ్వానించాలి. అంతేగా. పొరపాటున వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంటి స్థలము ఇల్లు కట్టించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంతేగాని వెలివాడలాగా వీళ్ళని దూరంగా పెట్టాల. అన్ని కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ వాళ్ళని తీసుకొచ్చేసి ఒకచోట పెడుతున్నాడు. ఇది సోషలిస్టిక్ కాన్సెప్ట్ అండి. కులాలు, ప్రాంతాలు, లేకపోతే అంటరానితనం ఇవన్నీ పోవటం కోసం అన్ని జాతులు, అన్ని కులాలు ఒక చోటే ఉండే ఆ ఇళ్ల కాలనీ ఇతను గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తూ ఉన్నాడు. మీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే మీలాగా ప్రతిరోజు ఎవడో ఒకరితో జగన్మోహన్ రెడ్డి ప్రెస్లో మాట్లాడే వ్యక్తి కాదు. అవసరం ఉంటేనే ప్రెస్ మీట్ పెడతాడు, లేకపోతే తన పని తాను చేసుకుని పోతాడు. 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పెంచిన విధానంలో ఈ విధంగా చేతులు కట్టుకొని మాత్రమే చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు లాగా 2,70,000 కోట్ల రూపాయలు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటే ఇంకొక 2,70,000 కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు పెట్టుండేవాడు. ఒక సైబర్ టవర్స్ కట్టినందుకే ఐటీ మొత్తం నేనే తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నారు కదా సార్. ఇది ఎవడు నమ్ముతాడు? కొంతకాలం తర్వాత పోవట్లే ఇవన్నీ కూడా. ఇంకా బిల్ గేట్స్ కూడా నేనే సాఫ్ట్వేర్ నేర్పించాను అలా. నిజంగా సెల్ ఫోన్ లేకపోతే ఒక సిస్టమ్ ఇచ్చేసి, ఒక ల్యాప్టాప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేయమనండి, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ తప్ప, రెడ్ గ్రీన్ తప్ప, దానిలో అతనికి ఏమి రావు అనేది ఆయనే ఒప్పుకున్నాడు ఒకసారి. ఏదో యాక్షన్ జరుగుతూ ఉంది అక్కడ. ఎలా చెప్తారండి? ఒకవేళ నిజంగా అవన్నీ తెచ్చుంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయి ఉంటే ప్రజలు వదిలిపెడతారా? అంతేగా సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఒకసారి 2014 ఎన్నికల్లో జస్ట్ 1% మిస్ అయిందని 151 సీట్లు ఇచ్చి 51% ఓట్లు ఇచ్చి ఎందుకు నిలబెట్టారు? అలాంటి వ్యక్తిని మళ్ళీ ఓడిస్తారని మీరు ఎందుకు ఆశపడుతున్నారు? అసలు ఓడిస్తారు ఏ తప్పు చేస్తే ఓడిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన్ని మాట్లాడటానికి ఏమీ లేక అన్ని మేము డబల్ ఇస్తామని చెప్తున్నారు. ఈ నినాదాలన్నీ చూసినవే. మీరు ఒక పక్క తిడతారు, రెండో పక్క డబ్బులు ఇస్తూ ఉంటారు. ఒక పక్క తీసేయమంటారు, రెండో పక్క మేము వస్తే ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. ఇది జనానికి గుర్తుపట్టరా? చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం నమ్మదగిన వ్యక్తి కాదు అనేది రిజిస్టర్ అయ్యింది కదా జనంలో. వాళ్ళ ఇంట్లోనే చెప్తారు కదా. ఎన్టీ రామారావు చెప్పాడు, లక్ష్మీ భారతి చెప్పింది, వాళ్ళ పిల్లలే చెప్పారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. చాలా కాలం పలుక్కోలేదు కదండి వీళ్ళందరూ అసలు. అవును సార్. ఎన్టీ రామారావు నుంచి పార్టీ లాగేసేటప్పుడు, వైస్రాయ్ ఘటన జరిగినప్పుడు ఆయన కమ్యూనిస్టులను అందరినీ అడ్డం పెట్టుకున్న తర్వాత కమ్యూనిస్టులను ఏం చేశాడు? అవసరం తీరిన తర్వాత ఎత్తి అవతల పడేసాడు. సో అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడతాడంటే ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నిలబడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, పేదవాళ్ళకి ఇప్పుడు నీకు విశాఖపట్నం నుంచి నరసరావుపేట దాకా తెలుగుదేశం పార్టీ మొత్తం కంబాస్కి ఇచ్చేసిన సీట్లన్నీ. అవును సార్.
జనగా గతంలో అందరూ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తాన్ని ఎత్తేసి బీసీలకు సీట్లు ఇచ్చాడు, ఎంపీ సీట్లు. అవును, సోషల్ ఇంజనీరింగ్ కాదా? అంతేగా. మీరు ఎప్పుడైనా చేశారా? మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎమ్మెల్యే ఎంపీ 200 కలుపుకుంటే దాదాపుగా 100 సీట్లు బీసీలకి ఇచ్చారు కదా సార్. ఎస్, దీన్ని ఏమనాలి? కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానీ, అవును, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెన్సింగ్ సొసైటీలో అట్టడుగు వర్గాలు నోరు లేనటువంటి ఆ కమ్యూనిటీస్ని అడ్రస్ చేయడం కోసం ఎతికి తీసుకొస్తూ ఉంటే మీరు ఎతికి వేరు తొక్కుతూ ఉన్నారు కదా. ఎస్ సార్. ఇప్పుడు గొల్ల బాబురావు గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అవును, మీరు వరలరామయ్యకి ఇస్తానని చెప్పి రమ్మని వంతెన దాటిన తర్వాత ఏం చెప్పారు? మా ఇంటికి రావద్దు, అటే వెళ్ళిపోమని చెప్పలా? ఏమడ్డొచ్చింది మీకు? దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని అర్థం చేసుకున్న విధానం ఇది. ఇంకొక విషయం చెప్తా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో వచ్చిన ఆశయం అంటారు, అంతే కదా. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి, ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. కానీ ఆయన ఈరోజు పేదల పక్షాన్ని నిలబడ్డాడు. 2 ఎకరాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు పెత్తందారుల తరపున నిలబడ్డాడు. పేదవాడికి ఏం చేయొద్దు అంటాడు. పేదవాడు అని చెప్పుకునే వ్యక్తి పేదవాడికి ఏం చేయడానికి వీల్లేదు అంటాడు. ధనికుడిగా పుట్టిన వ్యక్తి పేదల తరపున నిలబడి ఈరోజు వాళ్ళ కోసమే నేనున్నాను, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధంలో నేను మీ పక్షాన ఉన్నాను కాబట్టి నన్ను కొట్టాలని చూస్తున్నారు అని ఆయన ప్రత్యక్షంగానే చెప్పేశాడు. ఒక గుంపుగా వచ్చి చేయగలరా ప్రజలు సైన్యంగా తన వెనకాల నిలబడినంతకాలం? ఈరోజు దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వారియర్స్ లాగా జగన్ వెనకాల నిలబడి, జగన్కి అండగా నిలబడి, జగన్ జిందాబాద్ అనే దశలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ అనే వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పమానండి. పెత్తందారులు మాత్రమే ఉంటారు. ఎవరైతే ఎల్లో మీడియా ఎవరైతే సలహాలు ఇచ్చారో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళని పట్టుకొని సమాజాన్ని మొత్తాన్ని నాశనం చేయడం కోసం ముసలి వాళ్ళైనా సరే ఆ పదవి మీద ఉన్నటువంటి మోజు తీరక ఇంకా కుర్రవాళ్ళకి వేరొకళ్ళకి అవకాశం ఇవ్వకుండా చచ్చినా సరే నేను ఇక్కడే ఉండాలనుకుంటే ప్రజలు దీన్ని ఎప్పుడు కూడా స్వీకరించారు. ప్రజలు ఓడిస్తారు చంద్రబాబు నాయుడిని. అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసి నేను ముఖ్యమంత్రిని అయితే తప్ప నేను మళ్ళీ ఇక్కడికి రానంటే అసెంబ్లీ అని రాసిచ్చారేది నీకు? అంతేగా, ఎవరు రాసిచ్చాడండి? ఏ ముఖ్యమంత్రి అయినా సవాల్ చేశాడు ఆ విధంగా? ఏ వ్యక్తి అయినా సవాల్ చేశాడా? ఎవరు అసలు నువ్వు అసెంబ్లీలో నువ్వు సవాల్ చేయడానికి నేను ముఖ్యమంత్రిని అయితే తప్ప ఇక్కడికి రాలని? తెంగర వేషాలు కదా. పవన్ కళ్యాణ్ కూడా నేను ఎట్టో ఒకటి అసెంబ్లీకి పోవాలని కన్నం వేసిపోయేదా? ప్రజల నుంచి గెలిచి రావాలి కదా.